త్వరలో బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలామంది క్రికెటర్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కాబోతున్న దులీప్ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో తమని తాము నిరూపించుకుని టీమిండియాలో స్థానం దక్కించుకోవాలని చూస్తుండగా ఇప్పుడు వారి లిస్టులో మరో ఆటగాడు వచ్చి చేరాడు. దులీప్ ట్రోఫీలో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు అని అనుకుంటున్నారా? అతడు ఎవరో కాదు, ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టు ద్వారా వెలుగులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ బంతిని వేసిన బౌలర్గా రికార్డు సృష్టించి ఆ అనంతరం అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అయితే గాయాల పాలవడంతో క్రికెట్కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కోలుకుని మళ్లీ మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగా మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు నేను చాలా ఫిట్గా ఉన్నాను. దులీప్ ట్రోఫీపై దృష్టి పెట్టాను. నేషనల్ క్రికెట్ అకాడమీలో నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నా. తప్పకుండా జాతీయ జట్టులోకి మళ్లీ వస్తా. అందుకోసం ఈ సిరీస్ను చక్కగా వినియోగించుకుంటా. మా జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించేందుకు నన్ను నేను అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నా అని మాలిక్ తెలిపాడు. గతంలో టీమిండియాలో ఛాన్సులు దక్కించుకున్నప్పటికీ అతడు తనని తాను సరిగ్గా నిరూపించుకోలేకపోయాడు. 2022లో డెబ్యూ చేసిన అతడు ఇప్పటి వరకు కేవలం 10 వన్డేలు, 8 టీ20లు మాత్రమే ఆడాడు. ఉమ్రాన్ మాలిక్కి మంచి పేస్ ఉన్నప్పటికీ భారీగా పరుగులు ఇస్తూ ఉండడంతో అతడికి అవకాశాలు తగ్గుముఖం పట్టేలా చేశాయి. ఇక దులీప్ ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని టీమ్ సిలో ఉమ్రాన్ మాలిక్ ఆడబోతున్నాడు. ఈ అవకాశాన్ని అతడు ఏ మేర సద్వినియోగం చేసుకుంటాడో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.